అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్నీ మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టు. ఏటిది బావా అడావుడి, కాలెట్టమంటావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం అంతే. ఏటి ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. నువ్వేమో అసలు బతిలే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చకాయలు తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగ్గులు. హలో హాయ్. చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయింది. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసావా, అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. గుచ్చుకుందా గుచ్చుకుందా. ఏమిటి ఏమిటి? చూపు చూపు. అమ్మో గుచ్చుకుంది. ఇదేంటిది, అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చకాయలు గిలగలాడిపోతుంది. బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదలట్లేదు వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమండిపోయింది. విజయ, ఎల్లుండి మనం ఊటీకి వెళ్తున్నాం. నువ్వెప్పుడు చూడలే. ఏంటి అలా కూర్చున్నావు? ఇది ఊర్మిళ నిద్ర, సత్యభా మలక. మాట్లాడవే. ఓ, నీకెవరైనా ఫోన్ చేశారా? చెప్పు. అవే నమ్మకు. ఆ అరుణ పిచ్చిది, పిశాచి. అవును, పిచ్చిదాన్ని. నువ్వే నన్ను పిశాచిని చేశావు. ఇంటికే వచ్చేసావా? నా ఇష్టం. నువ్వెక్కడుంటావో అక్కడికొస్తాను. ఓహో, కొత్త పెళ్ళాంతో ఊటీకెళ్తున్నావా? ఆహా. అరుణ, విజయ్ చాలా ఇన్నోసెంట్. నేను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది. వెళ్ళు. ఆవిడ అమాయకురాలని తెలుసు, నేను తెగించిన దాన్నని తెలుసు. మరి దాన్నెందుకు చేసుకున్నావు? నువ్వు, నీ నవ్వు, నీ ఊపిరి, నీ జీవితం అంతా నాదే నాదే. మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు. వస్తే బతకనివ్వను. అరుణ, మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను. అరుణ, అది నీ వల్ల కాదు. నిన్ను చంపేస్తాను. నో నో నో. నిన్ను ఏంటండి, ఏమైంది? ఇటెవరైనా వచ్చారా? ఎవరొచ్చారండి? ఎవరు లేరే. విజయ, చూడండి, ఆఫీస్లో గొడవలు ఆఫీస్లోనే వదిలేయాలి. ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆఫీస్ అంటే ఆఫీస్లో ఏమన్నా విన్నావా? ఇదిగో, నేను స్ట్రైట్గా చెప్తున్నాను, నాకెవరితోనూ సంబంధం లేదు. కాఫీ తీసుకో. అరుణ మొండిది మొండిది. అదేం చెప్పినా నమ్మకం. అదే. ఇదిగో, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుకో. నన్ను ప్రశాంతంగా ఉండని. లీవ్ మీ అలోన్ ప్లీజ్. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. డోంట్ డిస్టర్బ్ మీ. లీవ్ మీ అలోన్. అమ్మో అరుణ, తను ఇక్కడికి వచ్చిందా? నేను లేనని చెప్పి. అబ్బా, తను ఇక్కడికి రాలేదులే. వచ్చిందేమో చచ్చాననుకున్నాను. అసలు ఎవరా అమ్మాయి? ఆమె దట్ గర్ల్. అయ్య బాబాయ్, తిక్క మనిషి. ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది. వీలైతే ఓసారి జపాన్కి వెళ్ళి అక్కడ అగ్నిపర్వతాల్లో స్నానం చేసొద్దామా అంటుంది. సముద్రంలో అలలు ఒడ్డుకే ఎందుకు వస్తాయి, లోపలికి ఎందుకు వెళ్ళవు అని అడుగుతుంది. ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీపడ్డం పెడుతుంది. ఆవకాయతో పాయసం చేయమంటది, కాఫీ పొడితో టీ పెట్టమంటది. ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ. తను ఎక్కడుంటుంది? తనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉంటుంది. మేము చూసి 2 సంవత్సరాలు అయింది. ఏ ఊరు? వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఏవండి,
ఏమండి? ఎవరమ్మా నువ్వు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఎవరి తాలూకా? 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని, ఆయన భార్యని. వివేక? ఆ, ఆ పాపిష్ణుడు మమ్మల్ని ఇంకా వదిలిపెట్టలేదా? ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని? మర్యాదగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా ఆగు. ఇది వివేక పెళ్ళాన్రా, మనల్ని వెక్కిరించడానికి పంపించాడు. నువ్వు వెళ్తావా లేదా? ఎందుకు వచ్చావు? అరుణితో మాట్లాడాలి. అరుణ్తో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళయింది. మొన్న అరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యని, ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది. నిజమేమిటో నాకు తెలీదు, ఆయన్ని అడగలేదు. మీ ముందే అరుణ్తో మాట్లాడి పొరపాటెవరితో తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఎందుకే దాని మీద పడ్డాలి? అమ్మా రా రామ్మా. మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది, అందుకని. అరుణ్ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా? అవునండి, నిన్నొచ్చింది. ఎలా వచ్చిందమ్మా? అరుణ చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. చనిపోయిందా? అవును, నీ భర్త వల్లే చనిపోయింది. అతను ఎక్కడున్నాడో తెలియలేదు. లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి, నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసి ఉండేవాడిని. పిచ్చిదాన్ని చేశాడు, దాన్ని ఆలోచించుకోనీయకుండా చేశాడు. ఇంకా ఎంతో జీవితం ఉన్న దాని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు. ఈ పాపం వాడిని వదిలిపెట్టదు. వాడు సుఖపడడు. నాకు 3 ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా? పగ కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని, కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది. రాబోయే గడియలు నావి. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను. నా వివేక్ నాకే సొంతం. ఇదే నన్ను భువనాలకి బొగతను చేసే కరోరాత్మ. పున్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రణకండాత్మ. ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను. ఈ ఆత్మ నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు కావాలి. ఈ ఆత్మ నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు